సినీ నటుడు సుబ్బరాజు ఎట్టకేలకు ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పలుసార్లు ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆసక్తి లేదని చెబుతూ వచ్చిన సుబ్బరాజు ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కి షాక్ ఇచ్చారు. 47 ఏళ్ల వయసులో ఓ ఇంటివాడు అయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. పెళ్లి కూతురుతో కలిసి బీచ్‌లో దిగిన ఫోటోను షేర్ చేశారు. పెళ్లికి సంబంధించి ఎలాంటి హడావుడి రూమర్స్ తావు లేకుండా సైలెంట్‌గా పెళ్లి చేసుకున్నారు. దీంతో టాలీవుడ్ సినీ ప్రేక్షకులు, నెటిజన్లు షాక్ అవుతున్నారు. అలానే సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, సినీ అభిమానులు ఈ నూతన జంటకు అభినందనలు చెప్తున్నారు. అయితే సుబ్బరాజు భార్య గురించి వివరాలు ఏమీ తెలియరాలేదు. చాలా మంది మాత్రం ఆమె గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సుబ్బరాజు తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ చిత్రాల్లోనూ విలన్‌గా, కామెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తక్కువ సమయంలోనే మంచి పాత్రలో నటించే అవకాశం రావడంతో స్టార్‌గా ఎదిగారు. భీమవరానికి చెందిన సుబ్బరాజు మొదట 'ఖడ్గం' సినిమాలో చిన్న పాత్రతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కృష్ణవంశీ ఇంట్లో కంప్యూటర్ రిపేర్ చేయడం కోసం వెళ్లి 'ఖడ్గం' సినిమాలో అవకాశం దక్కించుకున్నారు సుబ్బరాజు. అదే ఏడాది 'అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి' సినిమాలోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 'ఆర్య', 'పోకిరి', 'లీడర్', 'బిజినెస్ మ్యాన్', 'బాహుబలి 2' వంటి హిట్ చిత్రాల్లో తనదైన శైలిలో నటించి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'పూరి జగన్నాథ్' సినిమాల్లో ఆయనకు మంచి పేరు వచ్చింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నేటి రాత్రి ఎంటర్‌టైన్‌మెంట్.